जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल कॉम्पिटिटिव वाला अली फ्रेंड्स. అగ్నిపథ్ ఆర్మీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా డేట్ ఆఫ్ బర్త్ 2005 ఉంది, నేను ఎలిజిబుల్లా కాదా, లేదా నా 2006 ఉంది డేట్ ఆఫ్ బర్త్, నేను ఎలిజిబుల్లా కాదని చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీళ్ళ కోసం మనము ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోనే మనము డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నా లేదా వచ్చే నోటిఫికేషన్కి అని. ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు మొబైల్లోనే చూపిస్తా. మీరు ఏదో కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ చెక్ చేసుకునే అవసరం లేదు. నేను మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తా, స్టెప్ వైజ్గా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారంటే వీడియో షేర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ కానీ క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. ఇండియన్ ఆర్మీ టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన ఒక వెబ్సైట్ కనబడుతుంది, జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ అని. దీనిపైన మీరు ఏం చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, జాయిన్ ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయి, హోమ్ కనబడుతుంది, అబౌట్ ఇండియన్ ఆర్మీ, లైఫ్ ఇన్ ఆర్మీ, ఆఫీసర్ సెలెక్షన్స్, రెగ్యులర్ క్యాడర్, తర్వాత ఇక్కడ అగ్నిపథ్ కనబడుతుంది. ఏదైతే ఇక్కడ అగ్నిపథ్ కనబడుతుందో మీరందరూ ఇక్కడ అగ్నిపథ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసుకుని కింద కొద్దిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎక్కడైతే ఇక్కడ చూసుకోండి, అగ్నివీర్ ఎన్రోల్మెంట్ దగ్గర, ఇక్కడ అగ్నివీర్ ఎన్రోల్మెంట్ దగ్గర మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, ఇక్కడ ఎలిజిబిలిటీ అని కనబడుతుంది లేదా ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ అని కనబడుతుంది. దీనిపైన మీరు ఏం చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే దీనిపైన అందరూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. చూసుకోండి, మన ఫస్ట్ స్టార్టింగ్ ఎలిజిబిలిటీ, మనం ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి మనము ఎలిజిబిలిటీ ఉన్నామో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఎలాగంటే ఫస్ట్ మీరు స్టేట్ అండి యూటీ ఎంటర్ చేయాలి. అంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారో లేదా మీరు ఏ యూనియన్ టెరిటరీలో ఉన్నారో ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, మీరు ఆంధ్ర ఉంటే ఆంధ్ర, తెలంగాణ ఉంటే తెలంగాణ, కర్ణాటక ఉంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేయాలి. మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను కర్నూలు కదా, నేను కర్నూలు ఎంటర్ చేస్తా. కర్నూలు ఎంటర్ చేసిన. కర్నూలు ఎంటర్ చేసిన తర్వాత అదే మీది మండలం, తహసీల్దార్ ఆఫీస్, మీకు తహసీల్దార్ ఎక్కడ ఉందో అక్కడ మీరు దీన్ని మీ మండలంని ఎంటర్ చేయండి. మా మండలం వచ్చేసి కౌతాలంని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హైట్ని ఇవ్వండి. మీ హైట్ ఎంత ఉందో ఈ హైట్ని ఇవ్వండి. చూసుకోండి, ఇప్పుడు హైట్ని ఇస్తాను నేను. హైట్ని ఇక్కడ మీరు అందరూ మీ హైట్ ఎంత సెంటీమీటర్స్ ఉన్నారో ఆ సెంటీమీటర్స్ ఇక్కడ ఇవ్వండి. మీకు ఇంకోటి రావచ్చు, మీకు ఆర్మీ హైట్ అండ్ వెయిట్ చార్ట్ మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీరు దీనిపైన ఆర్మీ ఇక్కడ ఏదైతే మీకు రెడ్ లెటర్స్లో కనబడుతుందో ఆర్మీ హైట్ వెయిట్ అండ్ చార్ట్ అని ఉందో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఒక చార్ట్ ఓపెన్ అవుతుంది. ఏం చార్ట్ అంటే ఇది ఆర్మీ వాళ్ళు ఆర్మీ హైట్ వెయిట్ చార్ట్ మేల్ అండ్ ఫీమేల్. అంటే ఇది మీరు చార్ట్ అంటే ఏజ్ చూసుకోండి. ఏజ్ వచ్చేసి ఇది మినిమం వెయిట్ ఆఫ్ ది ఆల్ ఏజెస్. ఎవరితో 17 to 20 ఇయర్స్ ఉన్నారో, ఎవరైతే చూసుకోండి ఇక్కడ ఎవరైతే 150 సెంటీమీటర్ హైట్ ఉన్నారో వీళ్ళు ఎంత వెయిట్ ఉండాలి, 49 వెయిట్ ఉండాలి. ఇది చార్ట్ మరి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఈ చార్ట్ని నేను మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్లో ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ మీరు ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మీరు అందరూ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాదు, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అందరూ ఎంటర్ చేయండి. అందరూ ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇయర్ తీసుకోండి, మీరు ఏ ఇయర్లో పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్
ఎంటర్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2005 తీసుకుంటున్నా. మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్గా ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే క్వాలిఫైయింగ్ కోర్సు, అంటే మీరు ఏ కోర్సులో క్వాలిఫై ఉన్నారు. ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్. అప్పేరింగ్ అంటే పాస్డ్ అంటే ఏమంటే, అప్పేరింగ్ అంటే నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు అంటే దాన్ని అప్పేరింగ్ అంటాము. నువ్వు 10th క్లాస్ పాస్ అయిపోయినావు అంటే దాన్ని పాస్డ్ అంటాము. ఇక్కడ పాస్డ్. తర్వాత జెండర్, మీరు మేలా ఫీమేలా ఎంటర్ చేయండి, మేల్. తర్వాత మీ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా ఇది ఎంటర్ చేయండి, అన్మ్యారీడ్. తర్వాత సర్వీస్ పర్సన్ అంటే ఏమంటే మీ ఫాదర్ కానీ మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ మీ మదర్ కానీ ఎవరైనా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారంటే వీళ్ళు ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, డూ యూ బిలాంగ్ టు స్పెషల్ కేటగిరీ, సెలెక్ట్ వన్ ఆఫ్ ఫ్రమ్ అబోవ్. అంటే మీ స్పెషల్ కేటగిరీ అంటే ఏమంటే మీరు కానీ లదాఖ్లో కానీ లేకుంటే నేపాలీస్ కానీ ఉంటే, లేకుంటే అండమాన్ నికోబార్స్, లేకుంటే లోగల్స్ ఉంటే, లేకుంటే ఎవరితో ట్రైబల్స్ ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వీళ్ళు కానీ, లేకుంటే ఎవరికైనా రిలేషన్ విత్ ఎనీ ఆర్మీ పర్సనల్తో ఉంటే, లేకుంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉంటే, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ చూసుకోండి, అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ మ్యాన్ నేషనల్ స్టేట్ హు వాజ్ రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ స్కూల్ ఇన్ స్టేట్ అండ్ యూనివర్సిటీ బోర్డ్ ఛాంపియన్షిప్ అండ్ అర్న్డ్ ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్. అంటే మీరు ఎస్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి, నో అంటే నో అని క్లిక్ చేయండి. అంటే మీరు ఏ గేమ్ అయినా పార్టిసిపేషన్ అయితే మీ సర్టిఫికేట్లో ఫస్ట్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ వస్తే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. తర్వాత ఫైనల్గా ఏం చేయాలి, ఇక్కడ మీరు చెక్ ఎలిజిబిలిటీ చేయాలి. ఫస్ట్ చూసుకొని మీ డీటెయిల్స్ చూస్తారు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, చెక్ ఎలిజిబిలిటీ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు కింద కొద్ది స్క్రోల్ అయితే ఒక సెకండ్ టైం తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది ఇక్కడ చూసుకోండి, ఎవరైతే 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో వీళ్ళకి ఏం చూపిస్తుందంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే మీరు ఎలిజిబుల్ కాదు, మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు అని ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ కొట్టి చూపిస్తాం. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ నేను కొట్టా. ఇప్పుడు చూసుకోండి, 2006 కొడదాం. 2006 కొడుతున్నా. 2006 కొట్టిన తర్వాత మీరు సేమ్ చెక్ ఎలిజిబిలిటీ దగ్గర క్లిక్ చేయండి. చెక్ ఆఫ్ ఎలిజిబిలిటీ చేసిన తర్వాత మరి ఇక్కడ చూసుకోండి, యువర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు ఎలా చూపిస్తుంది అంటే ఇలా చూపిస్తుంది. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఇలా చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే ఇలా చూపిస్తుంది. ఏం చూపిస్తుంది, యువర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్. ఏ ప్రొఫైల్కి ఎలిజిబుల్ మీరు ఇక్కడ చూసుకోండి. ఏ దానికి ఎలిజిబుల్ అంటే జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ 10th బేస్ 8th మీద మీరు ఎలిజిబుల్, అలాగా ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ విండో ఓపెన్ అయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు ఇంకా అప్లికేషన్ విండో ఓపెన్ కాలే. ఒకవేళ అప్లికేషన్ విండో ఓపెన్ అయితే అప్లికేషన్ ఓపెన్ ఇక్కడ పడుతుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూసుకోండి, ఏ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు చూసుకోండి, ఆగస్ట్ కొట్టిన, 2006 కొట్టిన, 9th డేట్ కొట్టిన. ఇప్పుడు నేను మంత్ మారుస్తా. ఏ మంత్ ఇస్తా అంటే చూసుకోండి, ఏ మంత్ ఇద్దామంటే ఇప్పుడు మనము జూలై ఇద్దాము, లేకుంటే జూన్ ఇద్దాం. ఆగస్ట్ జూన్ ఇద్దాం. 1 సెకండ్, జూన్ అనే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం. జూన్ మంత్ ఇద్దాము. జూన్ మంత్లో ఎలిజిబుల్ ఉందో లేదో చూసుకుందాం. 2006 జూన్ మంత్లో చూసుకుందాం. జూన్ మంత్లో ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకుంటే చెక్ ఎలిజిబిలిటీ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, కింద మీకు ఏమొస్తుంది, యువర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్. అంటే మీరు ఎలిజిబుల్ అంటే జూలై 2006. ఇప్పుడు మేము ఎంటర్ చేసింది ఏ మంత్ అండి, ఇది 2006. ఇదే డేట్ ఆఫ్ 2006 అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి, నేను డేట్ ఆఫ్ బర్త్ మార్చిన. ఏం పెట్టిన ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 23
జూన్ 2006 పెడదాం. 1 సెకండ్. 2006 ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చేంజ్ చేసిన. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏం చేసిన, 30 జూన్ 2006 డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు, లేకుంటే జూన్ కన్నా బ్యాక్ ఉన్న మే కానీ ఏప్రిల్ కానీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లా కాదో ఇప్పుడు చూసుకోండి. ఏం చేయాలి, మనము చెక్ ఎలిజిబిలిటీ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే చూసుకోండి, సెకండ్స్ వెయిట్ చేసి మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే చూసుకోండి, యువర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రావిడెంట్ యూ క్యాండిడేట్ చూస్ ది నాట్ ఎలిజిబుల్. అంటే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూపించడం లేదు, మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎలిజిబుల్ కాదు. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మరి ఒకటి మనము చేంజ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇంత ఎందుకు ఫ్రెండ్స్, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చెక్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని వస్తుంది. ఒకవేళ మీకు చెక్ ఆఫ్ ఎలిజిబిలిటీ అన్నీ వస్తే యువర్ ఎలిజిబుల్ అని ఇక్కడ మీకు కేటగిరీస్ ఓపెన్ అవుతాయి. మీరు లాస్ట్ 2 minutes బ్యాకే చూపినా అలా కేటగిరీ ఓపెన్ అయితే మీరు ఎలిజిబుల్. ఒకవేళ మీకు క్యాండిడేట్ నాట్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ కాదు. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.